హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సార్, అసలు కాలసర్ప దోషం అంటే ఏంటి? జాతకరీత్యా కాలసర్ప దోషం ఉందని ఎలా గుర్తించాలి? కాలసర్పదోషము మనకు సృష్టి ఆదిగా మనం గమనించుకున్నట్లయితే నవగ్రహాలు ఏర్పడడం, ఆ తదనంతరం ఆ నవగ్రహాలకి విశేష ప్రాధాన్యత కల్పించడం, ఇది సృష్టి క్రమంలో భాగం. కాలసర్పము కాలానికి సంకేతం. ప్రధానంగా సృష్టి ఏర్పడినటువంటి సందర్భంలో ఈ యొక్క సృష్టిని అంతా కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు పరిపాలించేవారు. సృష్టికారకుడు బ్రహ్మ, స్థితికారకుడు రక్షకుడు విష్ణువు, లయకారకుడు శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను చేయాలన్నా, ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలన్నా శివాజ్ఞ తప్పనిసరి. కాబట్టి అట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు ఈ యొక్క సృష్టిని నడిపిస్తున్నటువంటి క్రమంలో సృష్టి భారం పెరిగిన తర్వాత మనుషులకందరికీ కూడాను క్రమశిక్షణగా ఉండేటువంటిది, వారి యొక్క జీవితాల్ని, వారి యొక్క పాపపుణ్యాల్ని అనుసరించుకొని వారి యొక్క పునరుజ్జీవితాన్ని కలిగించేటువంటి స్థితిని అంతా కలిగింపజేసేది నవగ్రహాలకి ఆధిపత్యం ఇచ్చారు. ఈ నవగ్రహాలలో ఒక్కొక్క యుగంలో కొన్ని గ్రహాలకి ప్రాధాన్యత సంతరించుకుంటే, ఈ యొక్క కలియుగంలో రాహుకేతువులు మంత్రులు, శని రాజు. కాబట్టి కాలానికి సంకేతమైనటువంటి ఈ రాహుకేతుల యొక్క ప్రభావం మనుష్యుల మీద ఉంటుంది. అయితే ఈ కాలసర్పదోషానికి ఒక నానుడి ఉంది. ఇది కాలసర్పదోషం అనేటువంటిది కేవలం రాజ్యాన్ని పరిపాలించే రాజులకి మాత్రమే ఉంది అని చెప్తూ ఉంటుంటారు. వాస్తవానికి రాజరికం నడుస్తున్నంత వరకు రాజుకి ఆపాదించబడినటువంటి ఈ యొక్క కాలసర్పదోషము రాజ్యాలు పోయాయి, ప్రజలే రాజులుగా మారారు. మనం ఓటు వేస్తేనే మనం గెలిపించుకుంటున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యమైనటువంటి ప్రజలే రాజులుగా మారినటువంటి ప్రజాస్వామ్య గణతంత్ర దేశంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కాలసర్పదోషము ప్రతి మానవుల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే చాలామంది వీక్షించేటువంటి ట్రీ మీడియా డివోషనల్ ప్రేక్షకుల్లో చాలామందికి సందేహం ఏంటంటే, ఎవరి దగ్గర ఏ జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఏ పురోహితులు, ఏ పండితులు, ఏ అర్చక స్వాములు, ఏ ఆధ్యాత్మికవేత్తలు, అలాగే ఏ యొక్క పండితుల దగ్గరికి వెళ్ళినా వివాహం కాలేదన్నా, లేకపోతే సంతానం కలగట్లేదన్నా, ఇలా ఏ రకమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా దానికి కాలసర్పదోషం అనేటువంటిది ఒక పేరు పెట్టేస్తున్నారు. వాస్తవాన్ని గమనించుకున్నట్లయితే కాలసర్పదోషానికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్ని మీకు ఇందులో తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ట్రీ మీడియా డివోషనల్ ప్రేక్షకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే ఇది మీ పిల్లల భవిష్యత్తును నిర్దేశించేటువంటి కార్యక్రమం. మీ యొక్క స్నేహితులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, భవిష్యత్తులో మీకు సంబంధించినటువంటిది ఈ కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. కాలసర్పదోషం ఏమిటి అని అంటే, రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు బంధింపబడితే అది కాలసర్పదోషము. రాహుకేతువులతో చంద్రుడు కలిసి ఉండి మిగతా 6 గ్రహాలు కలిసి ఒకే రాహుకేతులకు ఆవల వైపున ఉన్నా అది కాలసర్పదోషమే. అలాగే రాహుకేతులతో చంద్రుడు మరియు లగ్నము కూడా ఈ యొక్క రాహుకేతుల మధ్య బంధింపబడినట్లయితే అది కూడా సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషమే. ఇక కాలసర్పదోషం లేని జాతకం అని ఏంటనంటే, రాహుకేతులతో చంద్రుడు తప్ప ఏ గ్రహము కలిసినా అది కాలసర్పదోషము కాదు. కాబట్టి ఇక్కడ రాహుతో కానీ కేతువుతో కానీ చంద్రుడు కలిసి మిగతా గ్రహాలన్నీ ఒకవైపు ఉన్నట్లయితే అది సంపూర్ణ కాలసర్పదోషం. చంద్రుడు తప్ప ఏ గ్రహం కలిసినా రాహుకేతులతో అది కాలసర్పదోషం కాదు. వీక్షించేటువంటి ట్రీ మీడియా ప్రేక్షకులకి వీటికి మీకు చిత్రపటం ద్వారా మీకు తెలియజేస్తాను. గమనించండి, ఇక్కడ లగ్నం మేషలగ్నం అయింది. కేతువు 12వ ఇంట, రాహువు 6వ ఇంట. చూసినట్లయితే లగ్నము కానీ చంద్రుడు కానీ మిగతా అన్ని గ్రహాలు కూడా ఈ యొక్క రాహుకేతుల మధ్యనే ఉన్నాయి. చూడండి, ఈ రాహుకేతుల మధ్యనే ఈ యొక్క గ్రహాలన్నీ పడిపోయాయి గమనించుకుంటే. కాబట్టి ఇది సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషము. ఇక రెండవది చిత్రపటం చూసుకున్నట్లయితే, లగ్నంలో చంద్రుడు ఉన్నాడు,
అలాగే రాహుకేతువులు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ లగ్నం మనకు ఇది చూడండి, లగ్నం అనేటువంటిది ఇక్కడ పడింది అనుకుందాం. లగ్నం మకర లగ్నం అయింది. రాహుకేతుల మధ్య పూర్తిగా మిగతా గ్రహాలన్నీ బంధింపబడ్డాయి. చూడండి, ఈ రాహుకేతులకి మధ్య ఇన్ని గ్రహాలు పడిపోయినాయి. ఇది కూడా సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషము. ఇక మూడవ పట్టిక చూసుకున్నట్లయితే లగ్నం వృశ్చిక లగ్నం అయింది. రాహుతో చంద్రుడు కలిసి ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడాను బంధింపబడ్డాయి. చూడండి, మళ్ళీ గీసినట్లయితే ఈ రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు బంధింపబడ్డాయి. చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇది కాలసర్పదోషమే. ఇక కాలసర్ప దోషము లేని జాతకాన్ని మీకు తెలియజేస్తాను. చాలామంది మీరు జ్యోతిషుల దగ్గర కానీ ఇతరతర పండితుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా వివాహం కావట్లేదు అనేటువంటిది. ఎందుకనంటే ఈ వివాహం కావట్లేదు అనేటువంటి సందర్భంలో మీకు చాలా సందర్భాలలో చూసినట్లయితే కాలసర్పదోషం ఉందండి మీ జాతకంలో, కాబట్టి మీరు కాళహస్తికి కానీ లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటుంటారు. వాస్తవాన్ని గమనించుకున్నట్లయితే ఇప్పుడు వివాహానికి ఎలిజిబుల్గా ఉన్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ గమనించుకుంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ బర్త్ కనుక చూసుకుంటే 1987 నుంచి 1996 మధ్య కాలంలో ఉన్నటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి చూసుకుంటే కాలసర్పదోషము గల తేదీలు అనేటువంటిది రెండో కార్యక్రమం చేస్తాను, మీరు దాన్ని వీక్షించండి. ఈ యొక్క 1987 నుంచి 96 మధ్యలో పుట్టినటువంటి ఎవ్వరికీ కూడా కాలసర్పదోషము లేదు. కాబట్టి వీక్షించేటువంటి ట్రీ మీడియా ప్రేక్షకుల్లో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చూస్తున్నట్లయితే 1987 నుంచి 1996 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కాలసర్పదోషం లేదు. కాబట్టి మీరు ఎక్కడ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినా, పండితుల దగ్గరికి వెళ్ళినా, అర్చక స్వాముల వారి దగ్గరికి వెళ్ళినా, ఆధ్యాత్మికవేత్తల దగ్గరికి వెళ్ళినా, ఉపాసనాపరుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మీ జాతకాన్ని చూసి కాలసర్పదోషం ఉంది అంటే నమ్మకండి. ఎందుకంటే శాస్త్ర ప్రకారము 1987 నుంచి 1996 మధ్య కాలంలో పుట్టిన ఎవ్వరికీ కూడా కాలసర్పదోషం లేదు. కాలసర్పదోషం లేని జాతకం ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను. లగ్నము కుంభలగ్నమైంది. ద్వితీయంలో రవి బుధులు, తృతీయంలో కుజుడు, చతుర్థంలో రాహువు, దశమంలో గురువు కేతువు, వ్యయంలో శని, షష్టమంలో చంద్రుడు, సప్తమంలో శుక్రుడు. చూశారు కదా, రాహుకేతువులు మీకు రాహుకేతుల మధ్య ఇక్కడ చూసుకున్నట్లయితే రాహుకేతుల మధ్య ఇటువైపు కొన్ని గ్రహాలు పడ్డాయి, ఇటువైపు కూడా కొన్ని గ్రహాలు పడ్డాయి. ఇక కేతువుతో గురుడు కలిసి ఉన్నాడు. మనకున్నటువంటి కండిషన్ ప్రకారం రాహుకేతులతో చంద్రుడు తప్ప ఏ గ్రహం కలిసినా అది కాలసర్పదోషము కాదు. కాబట్టి కేతువుతో గురువు కలిసి ఉన్నాడు. చంద్రుడు శుక్రుడు బయట ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ ఇటువైపు ఉన్నాయి. కాబట్టి కొంతమంది తెలివిగా ఇది అర్ధకాల సర్పదోషము అనేటువంటిది చెప్తూ ఉంటుంటారు. నమ్మకండి. కాలసర్పదోషము లేని జాతకం ఈ విధంగా ఉంటుంది. రాహుకేతువులతో చంద్రుడు తప్ప ఏ గ్రహం కలిసినా అది కాలసర్పదోషం కాదు. రాహుకేతువులకి మధ్య ఇటువైపు కొన్ని గ్రహాలు, ఇటువైపు కొన్ని గ్రహాలు, ఒక్క గ్రహమైన చంద్రుడు తప్ప ఒక్క గ్రహమన్నా బయట ఉన్నా ఇది కాలసర్పదోషము కాదు. కాబట్టి మీ యొక్క జాతకాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ పట్టికను మీరు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఈ వీడియో చూడండి. చూసి గూగుల్లో మీరు వెతుక్కోండి. ఆన్లైన్ జ్యోతిష్యం అనేటువంటిది ఉంటుంది. ఏదైనా సాఫ్ట్వేర్ మీకు దొరుకుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 అందులో ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కండి. కొట్టగానే మీకు లగ్నం వస్తుంది, నవాంశ వస్తుంది. లగ్నం అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలండి అంటారా? తెలుగులో గనక మీరు వివరాలు పొందినట్లయితే లా అని రాసి ఉంటుంది. ఇంగ్లీష్లో మీరు వివరాలు పొందినట్లయితే ASC అసెండెంట్ అని అంటారు. ఇది మీకు దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహాలు ఏ లగ్నాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా గ్రహాలు రాహుకేతుల మధ్య ఒకవైపు, రాహుకేతుల మధ్య అటువైపు గ్రహం కనుక చంద్రుడు తప్ప ఏ గ్రహం కలిసి ఉన్నా, లేదా మీకు లగ్నం ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడా రాహుకేతులతో చంద్రుడు తప్ప ఏ గ్రహం కలిసి ఉన్నా, లేదా రాహుకేతుల మధ్య ఇటువైపు కొన్ని గ్రహాలు, అటువైపు కొన్ని గ్రహాలు ఉన్నా అది కాలసర్పదోషము కాదు. కాబట్టి ఈ యొక్క చిన్న విషయాన్ని, నియమాన్ని దృష్టిలో పెట్టుకొని విలువైనటువంటి మీ యొక్క సమయాన్ని మీరు ఆదా చేసుకోండి. ఎందుకంటే అన్ని సమస్యలకి జామకాయ మందని చెప్పి అడ్వర్టైజ్మెంట్లో చూస్తుంటాం. కాదండి, అన్ని సమస్యలకి కాలసర్పదోషము కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే చాలా మటుకు కాలసర్పదోషము కూడా ఒక యోగమే అని చెప్పవచ్చు. సార్, కొంతమంది కాలసర్ప దోషము అనేది యోగం అంటుంటారు, కొంతమంది అది కలిసి రాదు అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్?
కాలసర్ప దోషము అనేటువంటిది మనకు చెప్పబడినట్లయితే అది యోగము కన్నా దోషము అని చాలామంది అంటుంటారు. కాదండి, అది దోషము కాదు, అది యోగం అంటుంటారు. ఇక్కడ కాలసర్ప దోషానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నియమం ఏంటంటే, కాలపురుషుడు, కాలానికి సంకేతం రాహుకేతులు. ఈ కాలానికి సంకేతమైన రాహుకేతుల మధ్య బంధింపబడినటువంటి గ్రహాలు స్వక్షేత్ర, మిత్రక్షేత్ర, ఉచ్చక్షేత్రాలలో గ్రహాలు పొంది ఉండి జన్మించిన లగ్నానికి యోగకారక గ్రహాలు అయినట్లయితే తప్పకుండా అది కాలసర్ప యోగముగా చెప్పబడుతుంది. ఉదాహరణ చెప్తాను. మన యొక్క కలియుగానికి ఆదిశంకర్ల వారు జగద్గురువులు. వారు పుట్టింది కాలసర్ప దోషంలో జన్మించారు. అంత మాత్రాన వారి కీర్తి ప్రతిష్టలు ఏమైనా తగ్గాయా? ఈ భూమి ఉన్నంత వరకు, ఈ కలియుగం అంతవరకు కూడా ఆదిశంకరాచార్యుల వారిని గురువుగానే కొలుస్తారు, జగద్గురువుగా కొలుస్తారు. ఇక రెండొక విశేషం మీకు చెప్పినట్లయితే చాలా ఆశ్చర్యపోతారు. ఈ కాలసర్ప దోషంలో ఇప్పుడున్నటువంటి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా చాలామంది ఉంటారు. ఈ సాఫ్ట్వేర్ అందరూ కూడా సాఫ్ట్వేర్ దిగ్గజంగా కొనియాడబడేటువంటి బిల్ గేట్స్ కూడా సంపూర్ణ కాలసర్ప దోషంలో జన్మించాడు. అది కాలసర్ప యోగంగా మార్చుకున్నాడు. ఇక రెండవది గనక గమనించుకున్నట్లయితే, ఈ యొక్క కాలసర్ప దోషంలో జన్మించి ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక వెలిగి ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ సంబంధించినటువంటి జీవితాన్ని అంతం చేసుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. మన భారతదేశాన్ని కొన్ని తరాలు పరిపాలించాయి. నెహ్రూ తరం, ఇందిరాగాంధీ తరం, రాజీవ్ గాంధీ తరం. చూసుకున్నట్లయితే వీళ్ళందరి జాతకాల్లో కూడా కాలసర్ప దోషము ప్రస్ఫుటంగా ఉంటుంది. కాకపోతే మనకందరికీ గొప్పవాడుగా ఈ రోజున అందరి చేత, తెలుగు వారందరి చేత మెగాస్టార్గా పిలిపించుకునేటువంటి చిరంజీవి గారి జాతకం కూడా కాలసర్ప దోషమే. అయితే కాలసర్ప దోషంలో జన్మించినటువంటి వారు స్వయం కృషితో వాటిని యోగంగా మార్చుకుంటారు. కారణం ఏంటంటే, కాలసర్ప దోషంలో ఉన్నటువంటి వాళ్ళు కష్టపడితే, నిజాయితీకి మారుపేరుగా ఉండి కష్టపడి ధర్మం ప్రకారం వెళ్ళగలిగినట్లయితే వారికి గ్రహాలన్నీ కూడాను యోగిస్తాయి. కాబట్టి కాలసర్ప దోషంలో జన్మించినంత మాత్రాన అదేదో పనికిరాదు అనేటువంటి మాత్రం పెట్టుకోకండి, నిరుత్సాహపడకండి, అదొక పెద్ద దోషముగా పరిగణించకండి. కానీ కాలసర్ప దోషంలో జన్మించడం వల్ల ఏమవుతుంది అనంటే, అన్ని పనులు కూడా ఆలస్యం అవుతాయి. మీకు ఉదాహరణకి మీకు తెలియచేస్తాను. ఈ యొక్క జాతకాన్ని కనుక మీరు చూడండి, రాహుకేతుల మధ్య అన్ని జాతకాలు బంధింపబడ్డాయి. ఇక్కడ ఈ యొక్క కాలసర్ప దోషానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక నిర్దేశం ఏంటంటే, దీంట్లో రెండు రకాలనేటువంటివి ఉంటాయి. ఒకటి సవ్యకాల సర్పదోషము, ఇంకొకటి అపసవ్యకాల సర్పదోషము. సవ్యకాల సర్పదోషం అంటే అగ్రే రాహు అధో కేతు, అంటే జన్మించిన లగ్నం నుంచి ముందు భాగంలో రాహు ఉండాలి, వెనక భాగంలో కేతు ఉండాలి. ఇది సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషము. ఇక గమనించుకున్నట్లయితే ఇదే అపసవ్య కాలసర్పదోషం ఉన్నప్పుడు అగ్రే కేతు అధో రాహు, అంటే లగ్నం నుంచి ఇక్కడ రాహు ప్లేస్లో కేతు ఉండి కేతు ప్లేస్లో రాహు ఉంటే ఇది అపసవ్య కాలసర్పదోషము అని అంటారు. సవ్యకాల సర్పదోషంలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఇబ్బంది పెడతాయనంటే, మీకు ఒక విషయం, ఒక ఎగ్జాంపుల్ తెలియచేస్తాను. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు ఎగ్జాంపుల్తోనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక కొండ చిలువో లేకపోతే ఒక పాము బాగా ఆహారాన్ని భుజించి ఉందనుకోండి, ఏమవుతుంది? ఒక చెట్టుకు చుట్టుకోవడమో బండకు చుట్టుకోవడమో జరుగుతుంది. ఆ మింగినటువంటి ఆహారం ఏదైతే ఉందో అదంతా సంపూర్ణంగా జీర్ణమైన తరువాత అప్పుడు కానీ బయటికి వెళుతుంది. అంటే కదలక మెదలక ఏ విధంగా ఉంటుందో కాలసర్పదోషంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో జరిగే సంఘటనలు మంచి అయినా చెడు అయినా అంతే విధంగా ఉంటాయి. కాలసర్పదోషంలో, అది కాలసర్ప యోగంలో జన్మించారనుకోండి, వాళ్ళకి జరగాల్సిన మంచి జరగాలనుకోండి, ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాల పాటు మంచి ఉంటుంది. అదే కాలసర్ప దోషంలో జన్మించి ఇబ్బందులు పడాల్సినటువంటి గ్రహ స్థితిగతులు ఉన్నాయి అనుకున్నప్పుడు చెడు కాలం కూడా ఎక్కువ రోజులు చెడు కాలాన్ని అనుభవిస్తూ ఉంటుంటారు. కాబట్టి కాలసర్ప దోషంలో ఒక్కసారి గనక విజయం సాధించినటువంటి వ్యక్తిని పట్టుకోవడం చాలా కష్టం. ఒక్కసారి యోగంగా మారిందా దాన్ని మనం తట్టుకోలేము. ఎట్లా అంటే కుబుసం, చర్మాన్ని విడిచినటువంటి పాముని పట్టుకోలేమంట. అలాగే
కాలసర్ప దోషంలో జన్మించిన వ్యక్తి స్వయం కృషితో దాన్ని యోగంగా మరల్చుకున్నప్పుడు అతని యొక్క జైత్ర యాత్రని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఉదాహరణకి బిల్ గేట్స్ జాతకము, 2 చిరంజీవి గారి జాతకమే దీని యొక్క సంకేతంగా గమనించాలి. కాబట్టి కాలసర్పదోషం అనగానే నిరుత్సాహపడిపోకుండా, కాలసర్పదోషం అన్నప్పుడు దాన్ని యోగంగా ఎలా మరల్చుకోవాలనేటువంటి దాన్ని మీరు ఆలోచన చేసి మీరు ముందడుగు వేయండి. ఇక రెండవ భాగం, ఇది మొదటి భాగము. ఇక రెండవ భాగంలో ఏ తేదీలలో జన్మిస్తే, అనగా మిమ్మల్ని ఇప్పటివరకు కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులందరినీ కూడా జాతకం చూడగానే పెళ్లి కావట్లేదు అనగానే ఇలా కొద్దిసేపు చూస్తారు, మీకు కాలసర్పదోషం ఉందండి అంటారు. లేదా ఈ గ్రహాలకి హోమాలు, రాహుకేతులకి జపాలు హోమాలు చేసుకోండి అంటారు. సంతానం కలగట్లేదన్నా చూసి బ్లైండ్గా సర్పదోషం ఉందండి అని చెప్పి చెప్తూ ఉంటుంటారు. మీరు విగ్రహ ప్రతిష్ఠ, సర్ప ప్రతిష్ఠ చేయండి అని అంటుంటారు. కానీ వాస్తవానికి ఏ తేదీలలో జన్మిస్తే, ఏ డేట్ ఏ మంత్ ఏ ఇయర్ నుంచి ఏ డేట్ ఏ మంత్ ఏ ఇయర్ మధ్యలో గనక జన్మిస్తే కాలసర్పదోషం ఉందో ఆ యొక్క వివరాలన్నీ కూడాను రెండవ భాగంలో తెలియచేస్తాను. జాగ్రత్తగా వీక్షించండి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.